అంటే విజయం అనేది ఎవరిది ఏంటి దోబూచులాడుతూ ఉంటుంది. జూన్ 4 వరకు ఆగాలి. అంటే అసలు ఎలా ఉందనుకుంటున్నారండి? నిజంగా నిజంగా మీరు గాని, మీ పార్టీ గాని అద్భుతంగా గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారా? నిజంగా అన్నా నేను నిజంగానే చెప్తున్నాను. ఓకే. మీరు ఎన్నిసార్లు యాక్చువల్గా చెప్పమన్నా నేను యాక్చువల్గానే చెప్తాను. ఓకే. మీరు ఎన్నిసార్లు ఉన్న విషయం చెప్పమన్నా నేను ఉన్న విషయమే చెప్తున్నాను. వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. కాకినాడ పార్లమెంటు సునీల్ గారు నెగ్గుతారు. పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైసీపీ నెగ్గుతుంది. వైసీపీ ద్వారా వంగాగీత నెగ్గుతుంది. ఇది పక్కా, ఇది ఇంకా దాంట్లో డౌటే లేదు. మొన్న ఇండియాలోనే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఆ మధ్య అందరు చాలామంది ఇంటర్వ్యూలు, చంద్రబాబు గారిది, జగన్ గారిది, తర్వాత పవన్ గారిది, వీళ్ళందరూ ఇంటర్వ్యూలు చేసి మేబీ మీది కూడా చేసినట్టున్నారు, నాకు ఐడియా లేదండి. సో చేసి ఫైనల్ కంక్లూషన్ ఇచ్చేటప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గెలవబోయేది ప్రభుత్వం ఏ పార్టీ గెలవబోతుందంటే ప్రజల అంటే ఆడవారి ఓటు ఎటువైపు అయితే ఎక్కువగా ఆకర్షించబడుతుందో ఆ పార్టీ గెలవబోతుంది. అలాగే రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారో ఆ పార్టీ గెలవబోతుంది అని అన్నారు. అదే విధంగా చూడొచ్చు అంటారంటే మీకు పాజిటివ్గా చూసుకోవచ్చు అంటారా? పాజిటివ్గానే, ఎందుకు కాదు. మహిళా ఓట్లన్నీ వైసీపీకే ఉన్నాయి. మహిళల మద్దతు వైసీపీకే ఉంది. మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిదీ మహిళలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పట్టాలు ఇచ్చినా, నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా, ఈవెన్ కాంట్రాక్ట్స్ కూడా మహిళల పేర్లే ఇస్తున్నారు. 50% రిజర్వేషన్ ఉంటే 60% రిజర్వేషన్ ఇస్తున్నారు. అలా ప్రతిదీ మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి తప్పకుండా మహిళల మద్దతు, సంపూర్ణంగా మహిళల మద్దతు వైసీపీకే ఉంటుంది. మేడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి, రకరకాల వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఆల్రెడీ మీ పార్టీ ఈసీ వరకు వెళ్ళింది చంద్రబాబు గారి మీద, అంటే టీడీపీ పార్టీ మీద ఒక ఫిర్యాదుతో. అసలు ఏంటి మేడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మీకు, అంటే మీరు ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటి అసలు? ఆ యాక్ట్ ద్వారా ప్రజలకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది? ల్యాండ్ ప్రజలకి సాధారణంగా ప్రజలకి బెనిఫిట్ కాకుండా చట్టాలు రావు. ఒకటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరుగుతూ ఉంటాయి. ఒకటి మినిమం కామన్ థింగ్ ఏంటంటే ఏ చట్టం అయినా వచ్చిందంటే ఆ చట్టం మళ్ళీ ఎప్పుడైనా ఇన్ కేసు పబ్లిక్కి కనుక అది ఏదైనా ఇబ్బంది కలిగేలా ఉంటే మళ్ళీ మార్చుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. నెంబర్ 1. ఇక్కడ అందరూ చూడాల్సింది ఏంటంటే మొన్నటిదాకా టీడీపీ అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఈ బిల్లు మీద మాట్లాడుతూ ఇది చాలా చాలా బలమైన బిల్లు, ఇది ఎంతో బాగా అందరికీ ఉపయోగపడే బిల్లు, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎవరికి రాకుండా ఉండాలంటే రాను రాను వచ్చేవన్నీ కూడా మనీ రిలేషన్స్, ల్యాండ్ రిలేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, హ్యూమన్ రిలేషన్స్ తగ్గిపోయిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి స్ట్రింజెంట్ చట్టాలు ఉండాలని చెప్పి ఆయన వాదించి వాళ్ళ తరఫున అసెంబ్లీలో మాట్లాడి మళ్ళీ ఈరోజు ఇదంతా ఏదో పెద్ద నెపం కింద తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ తేవాలని చూడటం అనేది చాలా తప్పు. ల్యాండ్ యాక్ట్కి సంబంధించి చెప్పాలంటే క్లారిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలి. ఎస్, మేము కూడా చెప్పగలం, ఎందుకంటే మేము కూడా పాస్ చేసాం కాబట్టి మేము కూడా చెప్తాం. బట్ నెగిటివ్ చెప్తున్నారు మీరు. టీడీపీ ఆ రోజు బాగుందని సభలో మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఎందుకు మాట్లాడుతారు? మీకు షేర్ చేస్తాను, చూడండి ఏం మాట్లాడారు పయ్యావుల కేశవ్ గారు, ఏ విషయాలు దీని మీద చర్చించారు అనేది మీరు చూడండి. కాబట్టి అవకాశవాద రాజకీయం చేయటం అనేది ప్రతిపక్షానికి అలవాటు అయిపోయింది. ఏది నెగిటివ్గా తీసేసి తమ్మిని బమ్మిని చేసి ఈవేళ మీరు ఒకటి ఈవేళ చూడండి, వాలంటీర్ వ్యవస్థని కంప్లైంట్ ఇచ్చి ఆపేశారు, పెన్షన్స్ రాకుండా చేశారు, ఆ తర్వాత బ్యాంకులకు వెళ్ళమన్నారు, వైసీపీ చేసినట్టు చెప్తున్నారు. ఇది తప్పు కదా.